కాంగ్రెస్ చేపట్టిన ఘర్ వాపసీ పలు జిల్లాల్లో రచ్చకు దారితీసింది. పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీ బలం పెంచుకునేందుకు ఘర్ వాపసీ పేరుతో నేతల్ని ఆకర్షిస్తోంది టీ కాంగ్రెస్. అయితే ఇప్పుడు అదే ఘర్ వాపసీ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పాత కొత్త క్యాడర్లో కాకరేపుతోంది. మొన్న వరంగల్, నిన్న మిర్యాలగూడ, ఇవాళ భువనగిరి, బాన్సువాడ ఇలా ఘర్ వాపసీ చేపట్టిన ప్రతి జిల్లాలో నియోజకవర్గంలో చేరికల వ్యవహారం కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తోంది. కొత్త చేరికల్ని పాత కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగుతుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. 2 రోజుల క్రితం వరంగల్ జిల్లాలో మేయర్ గుండు సుధారాణిని పార్టీలోకి తీసుకోవడంతో వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. గుండు సుధారాణి రాకను మంత్రి కొండా సురేఖ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ సేమ్ సీన్. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడం పార్టీలో చిచ్చు పెట్టింది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ చేరికను స్థానిక కాంగ్రెస్ నాయకత్వం వ్యతిరేకించింది. మరోవైపు కరీంనగర్ జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, చందూరు జెడ్పీ ఫ్లోర్ లీడర్ అంబర్ సింగ్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్లమెంట్ ఎన్నికల కమిటీ కోసం ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేయగా జెడ్పీటీసీ అంబర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. కొత్త కమిటీలు ఎందుకు, పాత కమిటీలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కష్టకాలంలో తాము కాంగ్రెస్ పార్టీని నిలబెడితే ఇప్పుడొచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే ఊరుకోమంటూ ఏనుగు రవీందర్ రెడ్డిపై అంబర్ సింగ్ ఫైర్ అయ్యారు. ఈ పాత కొత్త క్యాడర్ల లొల్లికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రేవన్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రేవన్, ఇప్పుడు ఇది ఎలా దీన్ని అంటే మొత్తం ఎక్కడ చూసినా అక్కడ 1-2 కాదు, సీనియర్లు అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చిన కొత్తగా జాయిన్ అయిన వారు అయి ఉండొచ్చు. ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలని అధిష్టానం చూస్తోంది? ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల వేళ పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ పేరుతోటి పార్టీ విడిన నేతలందరినీ కూడా తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తుంది. కానీ ఈ సందర్భంగా పలు చోట్ల ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు నియోజకవర్గాల్లో ఘర్ వాపసీ అయితే పార్టీలో చిచ్చు పెట్టిందని చెప్పుకోవచ్చు. మొన్న తూర్పు వరంగల్తో పాటు నిన్న మిర్యాలగూడలో, ఈరోజు భువనగిరి, బాన్సువాడ నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక చిచ్చు పెట్టింది, పెద్ద కుంపటి కూడా రాజేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేసి తామంతా పార్టీ గెలుపు కోసం ప్రయత్నించిన సందర్భంలో తమకు వ్యతిరేకంగా పనిచేసిన నేతలను తిరిగి ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడానికి మాత్రం స్థానిక నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమకు తెలియకుండా, తమ అభిప్రాయాలు తీసుకోకుండా ఎవరిని కూడా, కొత్త వారిని కూడా పార్టీలో తీసుకోవద్దని చెప్పి కూడా ఇక్కడ స్థానిక నాయకత్వం అంతటా కూడా పార్టీ హైకమాండ్కి అయితే ఇప్పటికే అంటే నివేదించినటువంటి పరిస్థితి, పలు చోట్ల నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పరిస్థితిని పూర్తిగా తగ్గించడానికి ఏదైతే ఘర్ వాపసీ పేరుతో వస్తున్నటువంటి ఈ చిచ్చును చల్లార్చేందుకు పీసీసీ ఇప్పటికే రంగంలో దిగింది. చాలా చోట్ల కూడా స్థానిక నాయకత్వం తెలియకుండా అంటే హైదరాబాద్ గాంధీ భవన్లో కూడా ఎటువంటి చేరికలు చేయవద్దని కూడా ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా మనకు అంటే నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మొన్న ఏదైతే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ మేయర్ గుండు సుధారాన్ని హైదరాబాద్లో కాంగ్రెస్ కండవ కప్పుకొని పార్టీలో చేరారు. ఈమె చేరికను మంత్రి కొండా సురేఖ వర్గీయులైతే తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా సమావేశమై చెల్లని రూపాయిగా ఉన్నటువంటి గుండు సుధారాన్ని పార్టీలో చేర్చుకోవడం ఏంటని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తాం. నిన్న మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్తో పాటు భార్గవ్తో పాటు 13 మంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్లో గాంధీ భవన్లో దీప్దాస్ సున్షి నాయకత్వంలో సమక్షంలో అక్కడ పార్టీ కండువ కప్పుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బిఎల్ఆర్ నాయకత్వంలోని వర్గీయులు మాత్రం ఇక్కడ తీవ్రంగా వ్యతిరేకించడంతో కూడా అది కూడా నిలుపుదల చేస్తున్నట్టు పీసీసీ ప్రకటించింది. మరోవైపు ఈరోజు భువనగిరిలో కూడా గతంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి నేతలు తిరిగి మళ్ళీ పార్టీలో చేరడం పట్ల కూడా స్థానిక నాయకత్వం తీవ్రంగా మండిపడుతుంది. బాన్సువాడలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కలిగింది. మొత్తం మీద ఈ పరిస్థితిని అంటే పరిశీలిస్తున్నటువంటి రాష్ట్ర నాయకత్వం దీన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడెక్కడ సర్దుబాటు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ రేవన్ డీటెయిల్స్ అందించినందుకు. ఇక విశాఖ సాగర తీరానికి మరో విశిష్ట అతిథి వచ్చింది. ది వరల్డ్ అనే అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ఇవాళ తొలిసారి వైజాగ్ పోర్ట్ కు చేరుకుంది. దీంతో విశాఖ ఇంటర్నేషనల్ టెర్మినల్ కు వచ్చిన తొలి అంతర్జాతీయ షిప్ గా రికార్డ్ ఎక్కింది. తొలిసారి విశాఖకు చేరుకున్న అంతర్జాతీయ క్రూయిజ్ నౌకకు సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు పోర్ట్ అధికారులు. వరల్డ్ టూర్ 2024 పేరుతో క్రూయిజ్ నౌకలో అంటార్కిటికా, ఏషియా, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాలని చుట్టేస్తున్న 80 మంది అంతర్జాతీయ ప్రయాణికులున్నారు. ఈ 80 మందితో క్రూయిజ్ నౌక చెన్నై నుంచి విశాఖ పోర్ట్ కు చేరుకుంది. విశాఖలో 2 రోజుల పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు టూరిస్టులు.
ఇక క్రూయిజ్ నౌక రేపు రాత్రి విశాఖ పోర్ట్ నుంచి తిరిగి పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరనుంది. ఈ భారీ షిప్ ను చూసేందుకు విశాఖ ప్రజలు భారీగా తరలి వచ్చారు. చూడటానికి ఒక భారీ భవంతిలా కనిపించే ఈ నౌక రాకతో సాగర నగరం మురిసిపోయింది. సో ప్రస్తుతం ఈ నౌకకు సంబంధించి మరిన్ని విశేషాలు అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, సినిమాల్లో చూస్తూ ఉంటాం, అఫ్ కోర్స్ చాలా షిప్లు అనేది మనం స్క్రీన్ల మీద చూస్తూ ఉంటాం, కానీ ప్రత్యక్షంగా చూసిన తర్వాత అక్కడికి వచ్చిన వారందరూ ఏమన్నారు? అండ్ అక్కడున్న వారు విశాఖకు రావడానికి స్పెషల్గా ఏమైనా అంశాలు ఉన్నాయా? తాజాగా అధికారులు చెప్తున్న ప్రకారం అయితే మరింత ఆసక్తి కలిగించే అంశాలు చాలా ఉన్నాయి ఇందులో. ఇది మామూలుగా టూరిస్టులు ప్రయాణించేది కాదు, ఒక ప్రైవేట్ క్రూయిజ్ ఇది. అంటే దాదాపుగా మనం ఒక గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ని ఎలా తీసుకుంటామో దీంట్లో కూడా కొంతమంది చాలా విలాసవంతమైన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు పర్మనెంట్గా దీంట్లో కొన్ని నివాస గృహాలను తీసేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వరల్డ్ టూర్ని చేస్తారు. అందుకే దీనికి ది వరల్డ్ టూర్ అని పెట్టారు. ప్రస్తుతం ఇది 5 ఖండాల గుండా యాత్ర చేస్తూ వస్తుంది. ఇది ఒక సముద్రంలో తేలియాడే నగరం లాంటిది. ఇది లోపలే ఒక నగరాన్ని సృష్టించిన క్రూయిజ్ ఇది. సాధారణంగా మనం మీరు చెప్పినట్టుగా సినిమాల్లోనే చూస్తుంటాం, కానీ ఇది చూడడానికి కూడా ప్రస్తుతం అయితే అనుమతించలేదు. దాన్ని అనుమతించాలని చెప్పి ఇక్కడ నగర వాసుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది. ఇట్లాంటి నౌకలు ఇట్లాంటి విశాఖ లాంటి ప్రాంతాలకు రావడం చాలా అరుదు. కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఈ టూరిజం టెర్మినల్ కట్టిన తర్వాత ఈ నౌక ఇక్కడ బోర్డ్ అవడానికి అవకాశం ఏర్పడింది. అందుకనే వాళ్ళు ఇక్కడ స్టాప్ పెట్టుకున్నారు. లేకపోతే ఇది చెన్నై నుంచి నేరుగా సింగపూర్ వెళ్లాల్సింది. కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ కట్టుకున్న తర్వాత అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఎట్లాంటి సౌకర్యాలు ఉంటాయి, ఇట్లాంటి అవకాశాలు ఎలా సృష్టించబడతాయని తెలియజెప్పేదానికి ఇది ఒక తాజా ఉదాహరణ. ఇక్కడ కేవలం ఇంటర్నేషనల్ టెర్మినల్ని నిర్మించడం ద్వారానే అది ఇక్కడ బోర్డు అవ్వగలిగింది. దాంట్లో 80 మంది అంటే గేటెడ్ కమ్యూనిటీ లాంటి క్రూయిజ్లో 80 మంది టూరిస్ట్ ఒక లగ్జరీ విల్లాస్ లాంటివి అందులో నిర్మించుకుని ఉన్నారు. అన్వేషించే వాళ్ళు బికాజ్ వాళ్ళు నిజంగా ఇప్పుడు నీటి మీద తేలియాడుతున్న భవనాన్ని వాళ్ళు పర్మనెంట్ గా కొనుక్కున్నట్టు అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఒక భవనం లాగా అంటే ఎంత ఉంటుంది? కేవలం నీటి మీద తేలియాడుతున్న భవనం మాత్రమే కాదు, అందులో నీటి మీద తేలియాడుతున్న ఒక నగరాన్ని కూడా సృష్టించారట. ఆ నగరం లోపల మొత్తం మన ఈట్ స్ట్రీట్లు లాంటివి కావచ్చు, లేకపోతే షాపింగ్కి సంబంధించిన షాపింగ్ మాల్స్ కావచ్చు, లేకపోతే అట్లాంటివి కూడా ఉన్నాయంట. ఎస్కలేటర్లు దాదాపు 100ల సంఖ్యలో ఎస్కలేటర్లు ఉన్నాయి దాదాపు. కానీ 167 భవనాలు మాత్రమే, విల్లాస్ మాత్రమే అందులో ఉన్నాయి. అందులో ప్రస్తుతం 80 మంది టూర్ చేస్తారు. వాళ్ళందరూ దాని ఓనర్లు. అక్కడ ఉన్న వాళ్ళందరూ టూరిస్టులు కాదు, అక్కడ దాంట్లో నిర్మితమైన విల్లాలకు సంబంధించిన ఓనర్లట. సో వాళ్ళందరూ ప్రస్తుతం మొత్తం దేశాన్ని, ప్రపంచాన్ని అన్వేషించే యాత్రలో భాగంగా వాళ్ళందరూ టూర్ చేస్తున్నారు. అది సింగపూర్కి, ఇక్కడి నుంచి సింగపూర్, థాయిలాండ్, మలేషియాతో పాటు అక్కడి నుంచి వియత్నాం వెళ్తుంది. విశాఖ చూడటానికి వచ్చారు కాబట్టి ఏవైనా ఆ క్రూయిజ్ చూడటానికి ఏమైనా అనుమతులు ఉంటాయా? ఎవరైనా విజిటింగ్ ఏమైనా వెళ్ళొచ్చా లోపలికి? దానికోసమే ఇప్పుడు పోర్ట్ అధికారుల మీద అలాగే నగర పోలీస్ అధికారుల మీద కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. అలాంటి క్రూయిజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని కనీసం చూడడానికైనా అనుమతించాలని నగరవాసులు, ముఖ్యంగా నగరానికి సంబంధించిన ముఖ్యమైన కమ్యూనిటీ కూడా దాని మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ అది పూర్తిగా ప్రైవేట్ క్రూయిజ్ కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు వ్యక్తిగతంగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికోసమే వాళ్ళని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు సాయంత్రం వరకు అది ఇక్కడ ఉంటుంది. అందులో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కొన్ని బౌద్ధ ప్రదేశాలు ఉన్నాయి, అలాగే అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న కొన్ని టూరిజం ప్లేసుల్ని వాళ్ళు ప్రస్తుతం విజిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఎక్కువ రక్షణ కల్పించారు, ఎక్కువ భద్రతా ఏర్పాట్ల నడుమ వాళ్ళ టూర్ ప్రస్తుతం జరుగుతుంది. వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇంకా నగరవాసులను అలో చేయకపోవడంతో వాళ్ళందరూ తీవ్రంగా ఒత్తిడి అయితే తీసుకొస్తారు. చూడాలి రేపు ఏమైనా అనుమతిస్తారా, ఒకవేళ అనుమతిస్తే లోపల ఎంతవరకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మేము మళ్ళీ అందరికీ వివరించే ప్రయత్నం, అందరికీ ఆ దృశ్యాలను ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే తీసుకుని వద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ డీటెయిల్స్ అందించినందుకు. రైట్, ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అయితే మాత్రం దంచుకొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు నిప్పులో కొలిమిని తలపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆదిలాబాద్లో 44.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది.
ఎండల తీవ్రతతో ఆదిలాబాద్ జిల్లాలోని పలు జలాశయాలు డెడ్ స్టోరేజ్ కు చేరుకున్నాయి. జిల్లాలోని కడెం, స్వర్ణ, సాత్నాల, గడ్డెన్నవాగు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ లో కొనసాగుతున్నాయి. మండుతున్న ఎండలతో ఆదిలాబాద్ జిల్లాలోని జలాశయాలన్నీ ఎడార్లా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఇప్పుడు నిజంగానే మాక్సిమం డెడ్ స్టోరేజ్ అనేది కనిపిస్తోంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఏం ఆలోచిస్తున్నారు అధికారులు? సన్ ఎఫెక్ట్ కారణంగా, ఎండల తీవ్రత కారణంగా జలాశయాలన్నీ పూర్తిగా ఎండిపోయి డెడ్ స్టోరేజ్కి చేరిపోయాయి. ప్రధానంగా కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు ఈ మూడు కూడా నిర్మల్ జిల్లాతో పాటుగా పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులో పూర్తిగా డెడ్ స్టోరేజ్కు రావడం కారణంగా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. పల్లెలు పట్టణాలన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా దాహం అనే పరిస్థితే కనిపిస్తుంది. వాగులు వంకలైతే ఎప్పుడో ఎండిపోయాయి. ఏప్రిల్ చివరి వారానికి వచ్చాం కాబట్టి మరో మే నెల మొదటి వారం, రెండో వారానికి తాగునీళ్ళు ఇవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఓవైపు ఎలక్షన్కు సంబంధించిన అడావిడిలో ఉంటూనే తాగునీటి ఇవ్వడానికి మరో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎండల తీవ్రత ఇప్పటికే 44 డిగ్రీలు దాటింది. కొన్ని జిల్లాల్లో అయితే కరీంనగర్, ములుగు జిల్లాల్లో అయితే ఇప్పటికే రెడ్ జోన్ అలర్ట్ ఏర్పాటు చేశారు. 45 డిగ్రీలు దాటి ఎండ తీవ్రత నమోదవుతుంది. 50 క్రాస్ చేసేందుకు సన్ ఎఫెక్ట్ సూర్యరావు ఆ స్థాయిలో ఎండ తీవ్రతతో బగబగమంటున్నాడు. ఇప్పటికే జలాశయాలన్నీ ఎండిపోయి ఎడారి ప్రాంతాల్లో చెరువులు ఎలా ఎండిపోతే కనిపిస్తుందో అలా ప్రాంతాలన్నీ కడెం కానీ, ఎల్లంపల్లి కానీ, స్వర్ణ కానీ, సాత్నాల ప్రాజెక్టులన్నీ ఆదిలాబాద్లో ఉన్న, ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి. ఆదివాసీ పల్లెల్లో అయితే జలమో రామచంద్ర అంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాగునీటి ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి నీటిని చేరవేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నుండి కింది స్థాయి అధికారుల వరకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ తాగునీటి కొరత ఏర్పడకుండా, కరువు ఛాయలు రాకుండా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే 44.6 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో నమోదవుతుంది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. సాయంత్రం ఇప్పుడు ఈ 5:20 తర్వాత బయటకు వచ్చి మెల్లమెల్లగా పనులు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం వేళలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చి అత్యవసరం అయితేనే పనులు చేసుకుంటున్న పరిస్థితులు అయితే జనంలో కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రత, ఉక్కపోత కారణంగా తీవ్ర ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సాయంత్రం వాటిన తర్వాత ఈదురుగాలుల ఎఫెక్ట్ కారణంగా మరింత ఇబ్బందులకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ కరెంటు పోతే మాత్రం ఇంట్లో ఉండలేని పరిస్థితులే ఏర్పడుతున్నాయి. దీంతో ఉక్కపోతతో తీవ్రంగా అల్లాడిపోతున్నారు జనం. మరోవైపు జలాశయాలు అడగంటడంతో నీటి కొరత కారణంగా మేలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటూ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడుతుందంటూ జలం ఇబ్బంది పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్. ఇక ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాదిలోని అత్యధికంగా నిన్న నంద్యాల జిల్లా చాగలమరిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మాడు పగిలేలా ఎండలు కాస్తుండటంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మండుతున్న ఎండలు, వేడి, తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఏమైనా అంటే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, లేకపోతే ఇటు డాక్టర్లు కావచ్చు, ప్రత్యేకంగా ఇలాంటి కేర్ తీసుకోవాలని ఏమన్నా సూచనలు ఇస్తున్నారా ప్రజలకి? ఖచ్చితంగా అత్యవసరం అయితేనే తప్ప ఇంట్లోంచి బయటికి రావద్దంటూ చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక విజయవాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో తీవ్ర స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఏడాది చూసుకుంటే కనుక ఎల్నీలో ప్రభావం తీవ్రంగా ఉంది. అయితే 7 ఏళ్లకు ఒకసారి వచ్చేటటువంటి ఎల్నీలో మనకి 23, 24లో దాదాపు కొన్ని నెలల పాటు కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే మనం చూసాము, గత ఏడాది నమోదైనటువంటి ఉష్ణోగ్రతల కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిన్న నంద్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇవాళ కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి. దాదాపు ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 45 డిగ్రీలు దాటింది ఈ నెలలోని. ఇక వచ్చే నెలలో దాదాపు 48 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఎల్నీలో ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఇవాళ మనం చూసుకుంటే కనుక నంద్యాల, రెండుచింతల ఇలాంటి చోట్ల
మొత్తం అన్ని చోట్ల కూడా దాదాపు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని చోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఈ యొక్క ప్రభావంతో ఏదైతే ఎల్నినో ప్రభావం కనిపిస్తుందో దానివల్ల ఇక శ్రీకాకుళం, మన్యం అండ్ అలాగే విశాఖ కొన్ని జిల్లాలో కొంతమేర వర్షపాతం నమోదవుతుంది. ఈ యొక్క ప్రభావంతో మనం చూసుకుంటే కనుక తీవ్రమైనటువంటి ఎండ, కొద్దిపాటి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ జిల్లాలలో మరో 2 రోజుల పాటు కొద్దిపాటి వర్షం పడినా కూడా మధ్యాహ్నం 1 గంట వరకు తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా దాదాపు పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ నెలలో ఇప్పటికే దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వచ్చే నెలలో దీని తీవ్రత మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. సాధారణంగా ఎల్నీలో, లానినో ఈ 2 ప్రభావంతో అయితే తీవ్రమైనటువంటి వర్షపాతం లేదంటే తీవ్రమైనటువంటి ఎండ ఉంటుంది. 7 ఏళ్లకు ఒకసారి వచ్చేటటువంటి ఎల్నీనో ఈసారి తెలుగు రాష్ట్రాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప 11 నుంచి 4 గంటల లోపు ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పి ముఖ్యంగా పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది వెదర్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ క్రాంతి డీటెయిల్స్ అందించినందుకు. అయితే తమిళనాడు విషయం ఇంకా కాస్త తీవ్రంగానే కనిపిస్తోంది. అక్కడ నీటి కరువు వెంటాడుతోంది. ప్రధానంగా చెన్నైలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. చెన్నై నగరంలోని పులల్, పూండి, చంబర్పాకం, చోళవరం రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా జరగాల్సింది. అయితే ఆయా రిజర్వాయర్లు దాదాపు ఖాళీ అయిపోవడంతో ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నీటి ఎద్దడి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో 2 నెలల పాటు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు సీఎం స్టాలిన్. దీంతో ముందస్తు చర్యల కోసం అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టుల్లోని నీటి నిల్వల వివరాలు ఇవ్వాలని, అవసరమైన వారికి ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు స్టాలిన్. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్న మురళి, ఇంతకు ముందు ఎప్పుడైనా తమిళనాడు ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసింది? ఏకంగా నీటి కరువు, తాగడానికి కూడా నీటి కరువు అనేది. చెన్నై నగరంలో వరదలు ఏ విధంగా ప్రజలను ఇబ్బందులు గురిచేస్తాయో తాగునీటి కొరత అనేది కూడా అదే స్థాయిలో ఉంటుంది. వర్షాకాలంలో ఏ విధంగా అయితే వరద ఉధృతి కారణంగా నగరం మొత్తం మునిగిపోతుందో వేసవిలో తాగునీటి కోసం అదే విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ప్రతి ఏడాది కూడా చూస్తూ ఉంటాం. కానీ ఈ ఏడాది మరింత ఎక్కువగా పరిస్థితి ఉంది. చెన్నై నగరానికి దాహత్యం తీర్చేటువంటి ఈ 4 రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వీటిలో పూర్తిగా కూడా దాదాపు కూడా నీరంతా కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. ఇక ఏపీ నుంచి తాగునీటి కోసం చెన్నైకి ప్రతి ఏటా కూడా కృష్ణా జలాలను విడుదల చేస్తారు. అయితే అది జూన్, జూలై నెలలో మాత్రమే విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఉన్నటువంటి రిజర్వాయర్లలో ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నీటిని సరఫరా చేసేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా అవన్నీ కూడా అడుగంటిపోయిన తర్వాత జూలై వరకు కూడా వేచి ఉండేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి నీటి నిల్వలన్నీ కూడా పూర్తిగా అడుగంటిన తర్వాత గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయినటువంటి పరిస్థితి. చెన్నైలో 200 అడుగుల కంటే లోతు నుంచి మాత్రమే గ్రౌండ్ వాటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. అది కూడా వేసవిలో పూర్తిగా కూడా ఉన్నటువంటి బోర్లన్నీ కూడా అడుగంటిపోయేటువంటి పరిస్థితి. బోర్ల ద్వారా వచ్చేటువంటి నీరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు తాగునీటికి ట్యాంకర్ల ద్వారా మాత్రమే సప్లై చేసేటువంటి పరిస్థితి. మొత్తం చెన్నై మహానగరంలో అన్ని ప్రాంతాలకు కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం అనేది కుదిరేటువంటి పరిస్థితి కాదు. సో అందుకోసమే ఉన్నటువంటి నీటిని పొదుపుగా వాడుకోవడం, ఏదైతే ప్రతిరోజు కూడా ఉదయం మున్సిపల్ వాటర్ విడుదల చేస్తారో ఆ విడుదల చేసేటువంటి సమయం కోటాన్ని మరింత తగ్గించే విధంగా, అంటే ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు వచ్చేటువంటి ఆ నీటిని గంట సమయానికి కుదించడం ద్వారా ఉన్నటువంటి నీటి నిల్వలను కొద్ది రోజులు కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇటీవల మనం చూసాం బెంగళూరులో తాగునీటి కోసం ఏ విధంగా ప్రజలు అక్కడ ఇబ్బంది పడ్డారో. కనీసం ఒక్కో గ్లాసు నీటిని కూడా లీటర్ కంటే ఎక్కువ విలువైనటువంటి నీటిగా అక్కడ నీటిని వాడుకున్నటువంటి పరిస్థితిని చూసాం. అలాంటి పరిస్థితి చెన్నైకి రాకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఉన్నటువంటి నీటి నిల్వల వివరాలు ఇచ్చిన తర్వాత కోటా ప్రకారం నీటిని విడుదల చేసే నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ మురళి.